దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 19వ కీర్తన, దావీదు కీర్తన 13వ వచనంలో దావీదు ఒక అద్భుతమైనటువంటి మాటను మనకు ఆయన ఒక మాదిరికరంగాను, సూచనకరంగాను మనకు ముందు చూపు ఇవన్నీ కలిగి ఉండుటకు దేవుడు దావీదు ద్వారా ఒక మాటను పలికించాడు. అంటే ఆ మాట ఏంటంటే, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడిని అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడినవుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దురాభిమాన పాపము అంటే ఒక మాటలో చెప్పాలంటే, ముందుగా అహంభావం. ఒక వ్యక్తికి అహం అనేది వచ్చిందంటే అందరికంటే నేను ఒక వ్యత్యాసముగా, ప్రత్యేకముగా, లేక నేను అనే ఒక అహంభావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అనేక సందర్భాల్లో దురాభిమాన పాపంలో పడిపోతాడు. ఇంకా కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే, దురాభిమాన పాపం అంటే తను తాను ఎక్కువగా మెచ్చుకోవడం. తను తాను ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు చేసినా, చిన్న చిన్న అబద్ధాలు ఆడినా, పెద్ద పెద్ద అబద్ధాలు ఆడినా, ఈ లోకంలో ఎన్ని చిన్న చిన్న పెద్ద పెద్ద పొరపాట్లు చేసిన వాటిని తనకు తాను సరిదిద్దుకోవడం, అంటే అప్రిషియేట్ చేసుకోవడం, మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఈ దురాభిమాన పాపంలో పడిపోతారన్నమాట. కాబట్టి ఈ దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము. అంటే దావీదు చేసినటువంటి ఒక తప్పు ఉంది. ఆ తప్పును దేవుడు ఖండించిన తర్వాత ఆ సింహాసనం దిగేశాడు. 51వ కీర్తన మీరు బాగా చదివినట్లయితే అక్కడ పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు, తప్పులన్నీ ఒప్పుకుంటున్నాడు. తర్వాత తన దగ్గర నుంచి ఏదైతే ఆత్మీయానుసారమైనటువంటివన్నీ వెళ్ళిపోయిన పరిశుద్ధాత్మ, మంచితనం, యథార్థత, పవిత్రత, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండే ఆ గుణాలన్నీ వెళ్ళిపోయినాయి. అందువల్ల పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో దేవునికి ఎంత సన్నిహితముగా, యథార్థముగా, పవిత్రముగా తన జీవితంలో, తన జీవనంలో, ఆధ్యాత్మికమైన ప్రయాణంలో జీవిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. అదే దావీదు అంటున్నాడు, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. కొన్ని అవి ఏలతాయి. నువ్వు ఏదైనా చెప్పు. కొంతమందికి నేను చెప్పిందే మంచిది, నువ్వు చెప్పింది నేను తీసుకోను, నువ్వు చెప్పింది నేను విన్ను, మీరు చెప్పింది నేను విన్ను, నేను చెప్పిందే కరెక్టు అనే ఒక ఆలోచనలో ఉంటారన్నమాట. దాని అర్థం ఏంటంటే, వారు తప్పు చేసినా, పడిపోయినా, జారిపోయినా, దెబ్బలు తిన్నా, అనేకమైనటువంటి లోటుపాట్లు వచ్చినా, నష్టపోయినా వారు ఆ నష్టాన్ని ఎంతో రెక్లెస్గా, కేర్లెస్గా దాన్ని అది ఏంది లేదు, అది పోతే ముందు ఇంకొకటి వస్తుంది, అది పోతే పోనీలే ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వస్తుంది, నేను సంపాదించుకుంటాను అనే ఒక ఉద్దేశంలో ఉంటారన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ దురాభిమాన పాపము అతన్ని ఏలుతుందన్నమాట. కాబట్టి దాని వలన మనం చాలా దెబ్బలు, చాలా అవమానం, చాలా చెప్పాలంటే మనం దేవుని దృష్టిలో నుంచే మనం పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు కూడా ఒక్కొక్కసారి నేను చాలాసార్లు అతనితో మాట్లాడినప్పుడు
అతను అడిగేవాడు, నాతో చెప్పేవాడు. నేను కానీ ఒక ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే అలాగుంటుంది, ఇలాగుంటుంది, నేను అమెరికాకు పోతాను, జపాన్ పోతాను, చైనా పోతాను, రకరకాలుగా మాట్లాడేవాడు. అంటే మైండ్ స్టెబిలిటీ, ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థిరత్వం, ఒక మనస్సు, తన మనస్సును స్వాధీనపరచుకోవడం. ఒకడు ఒక పట్టణమును సంపాదించుకునే దానికంటే తన మనసును స్వాధీనపరచుకోవడం గొప్ప. నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో మనం ఏదో దూరం వెళ్ళి సంపాదించాలని దగ్గర నుండి మనము ఇక్కడ ఉండినటువంటి పరిస్థితులే చక్కబెట్టుకొని మనకు దేవుడిచ్చినటువంటి ఆ కొద్దిలోనే నమ్మకంగా ఉంటే అనేక ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. అదే దావీదు జీవితంలో గొర్రెలు మేపుకునేటప్పుడు తన గొర్రెల మందలో దేవుడు ఆశీర్వదించాడు. ఆ మందలో నుంచి పిలిచి ఆ సమయాలు యెషయా ఇంటికి వెళ్ళి కడసారి వాడైనటువంటి దావీదును ఆశీర్వదించి అభిషేకించి దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ దావీదు దగ్గర దేవుడు ఇతడు నేను కోరుకున్నవాడు అని చెప్పాడనమాట దేవుడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి దేవుడి కోరుకున్నటువంటి మనుషులుగా మనం ఉన్నాం. ఒక అవగాహనతో మన బ్రతుకుని కొనసాగించడం. దావీదు జీవితంలో ఒక గ్రేటెస్ట్ అండర్స్టాండింగ్ స్పిరిట్ అతనికి ఉంది. ఒక గొప్ప అవగాహనతో కూడినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం జీవించాడు దావీదు. కాబట్టి ఈరోజు ఆయన చెప్పిన మాటలో 14వ వచనంలో కూడా ఒక మాట ఉంది. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఎంత గొప్ప మాట. అంటే నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నువ్వు నాకు ఆశ్రయదుర్గం, నువ్వు నాకు విమోచకుడివి, నా రిడీమర్, నువ్వు నన్ను విడిపించే దేవుడివి, నన్ను కాపాడే దేవుడు, నన్ను పోషించే నాదుడివి. అయితే నీవు నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారంలోగునుగాక అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీ జీవితంలో, నా జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా ఆధ్యాత్మికముగా మనం ఆలోచిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో మనం జీవిస్తున్నటువంటి ఆ ప్రయాణంలో దేవుడు నీతో మాట్లాడేది, దేవుడు నిన్ను హెచ్చరించేది, దేవుడు నీతో పలికేది, దేవుడు నిన్ను ప్రేమతో ఆయన ఆహ్వానించే ఆ మాటలు అవన్నీ మనం కొద్దిగా గొప్ప నువ్వు స్వీకరించినట్లయితే ఖచ్చితంగా దావీదుకి కలిగినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీ జీవితంలో, నా జీవితంలో పొందుకోగలం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడా వచ్చినటువంటి బిడ్డలను ఈ దినమందు ప్రభా నీ ఆశీర్వాదాలు అన్నీ కూడా నీ బిడ్డలకి మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో, అవును తండ్రి, దురాభిమాన పాపములో పడకుండా మమ్మలను తప్పించండి. దానిని మా మీద ఏలనీయకుండా చేయి ప్రభా, సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.